నమస్కారం అండి. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ, తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. సూతులు, చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను. పూర్వం వంగదేశంలో శూరుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది. శూరుడు శత్రురాజుల వలన, దాయాదుల వలన తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్య సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూప, గుణ, లావణ్యాదులతో యవ్వనవతి అయ్యింది. అందచందాలు గల ఆ రాకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. రాజు అతనితో, మునికుమారా, నీ కోరిక అంగీకరించదగినదే. కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్టకష్టాలు పడుతున్న వాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకి ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకొని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడు ఇచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువుల్ని సేకరించుకుంటూ భార్య సమేతుడై సుఖంగా బ్రతుకుతున్నాడు. మరికొంతకాలం గడిచింది. ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది. యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు. మహారాజైన శూరుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. శూరుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. శూరుడిని కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు. మహారాజు, మునిపుంగవ, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు శూరుడు. నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, భార్య వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక మునికుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనం ఇచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు, మహారాజా, అదేమి పని? కన్యను అమ్మడం మహాపాతకం. ఆ ధనంతో చేసే దైవ కార్యాలు, పితృకార్యాలు నిరుపయోగములు. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంది. కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. నా మాట విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు. మహానుభావ, అవేమి మాటలు! పాప ఫలితముగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో కానీ దారిద్ర్యంతో పడే జీవనయాతనలు దాటి బయటపడటమే ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమై బ్రతకడం, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం అర్రులు చాచడం ఎంత అవివేకమో తెలుసా? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరుణికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిన తాను వెళ్ళాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. శూరుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శత్రుకీర్తిని శూరుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు. శత్రుకీర్తి, నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు. వ్రత క్రతు దీక్షలతో, దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకం వాసం లభించింది.
ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు? దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు. యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే, కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకు కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు. అతడు చేసి ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏది లేదా అని అడిగాడు శృతకీర్తి. ఓ రాజా, సూర్యుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణ కుటీరంలో నివసిస్తున్నారు. సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళు. కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది, మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నది తీరానికి చేరుకొని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండో కుమార్తెను విజ్ఞాని, మంచి అందము ఆకారము కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశాడు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేయించినా వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా పై ఫలితం దక్కుతుంది. అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోధకు వివాహం అంటే అచ్చుపోసి వదలడం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు. ఆడపిల్ల పరాశక్తి అంశ. ఆమెనే అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తుంది. కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకులు అమ్మకూడదు. నరకం ఉందా, పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. 13వ రోజు పారాయణం సమాప్తం. నమస్కారం అండి. 14వ అధ్యాయము 14వ రోజు ఎద్దుకు అచ్చుపోయిట, కార్తీకంలో చేయకూడని పనులు. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టం. వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే. ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భధాన అవకాశం కల్పించిన వారమవుతాము. గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది మహారాజా. దానివలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చివేసి విడిచి పెట్టినందువలన పుణ్యము పురుషార్థం ఫలిస్తాయి. మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి. పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు. కార్తీక పూర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది. కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే 14 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా. ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. అలా అని వేడి నీళ్ళు స్నానం చేయరాదు. నూనె వ్రాసుకొని తలంటు పోసుకోకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు. వెధవరాలి చేతి భోజనం చేయరాదు. శ్రాద్ధ భోజనము తినకూడదు. ఏకాదశి నాడు భోజనం చేయకూడదు. పరాయి వారి ఇంటిలో తినకూడదు. నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు. ఎవరి ఎంగిలి తినకూడదు. కంచు పాత్రల్లో అన్నం తినకూడదు. దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేయకూడదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు. వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు. కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు. గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది. వేద శాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయకూడని పనులు చెప్పబడుతుంటాయి. చేయమని చెప్పిన వాటిని చేయకపోవడము, చేయవద్దని చెప్పిన వాటిని చేయడము 2 దోషాలే. రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది.
కనుక శాస్త్రం చేయమన్న వాటిని చేయడము, వద్దన్న వాటిని మానడము మానవుని ప్రధాన కర్తవ్యం. కనుక శాస్త్రం నందు చెప్పినట్లు చేసి గో సంతతిని రక్షిస్తే తద్వారా దేశం సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి. 14వ రోజు పారాయణం సమాప్తం. 15వ అధ్యాయం అండి. 15వ రోజు పారాయణము. దీప ప్రజ్వలనము జ్ఞానప్రదాయకము. వశిష్ఠుడు జనకుడితో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఎక్కడైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు. ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ ధూప దీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది. కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం. అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు. జనక మహారాజా, సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది. నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు. అది కార్తీక మాసము. మానవ ధర్మంలో ఆచరించాల్సిన జప, తప, స్నాన, సంధ్యాదులన్నిటికీ వీలుగా ఉంటుంది. ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. చక్కగా ముగ్గులు పెట్టారు. ప్రక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో 12 ప్రమిదల్లో దీపాలను వెలిగించాడు. తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు. ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది. అయినా దానికి ఏమీ దొరకలేదు. ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపము కొడిగట్టి వాసన వస్తోంది. అది ఏదో తినే పదార్థం అనుకొని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరికి వెళ్ళి ఆరిన ఒత్తిని నోటితో పట్టుకొని లాగింది. కానీ దాన్ని తినడము సాధ్యం కాలేదు. ఆ ఎలుక నోటిలోని ఒత్తితోనే ప్రక్క ప్రమిద మీదకు వెళ్ళింది. ప్రమిదలోని దీపంతో నోటిలోని ఒత్తి అంటుకుంది. అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని ఒత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది. యతీశ్వరుడు ఆ మానవుని చూసి, అయ్యా, మీరెవరు అని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని. ఎంతకాలంగా ఉంటున్నానో, ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు. మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోట పెట్టుకొని అవతలి ప్రమిదను తాకాను. అప్పుడు నా నోటిలోని ఒత్తి మండింది. ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీప ప్రమిదలో విడిచిపెట్టాను. ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది. ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు. అయ్యా, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశావు. స్వామి సమీపంలో ఉన్న దీపజ్వాలను చూశావు. అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువుని భ్రమపడి నోటితో కరుచుకొని ప్రక్కకు కదిలావు. వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని ఒత్తి వెలిగించి ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది. నీ పాపాలన్నీ తొలగిపోయినాయి. మానవాకారాన్ని ధరించావు. పూర్వ జన్మలలోని పాప ఫలము కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు. గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు. నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యాలను, కులాచారాలను నిర్లక్ష్యం చేశావు. నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి. ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తుండేవాడివి. ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు. ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాల్లో చేసిన పాపం అంతా తొలగిపోయింది. కర్మ పరిపక్వత కలిగింది. మానవ జన్మ లభించింది. ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు. నమస్కారం.